నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ని అడిగి మనకున్న డౌట్స్ని అయితే క్లియర్ చేసుకుందాం. సార్, ఇప్పుడు మోదుగ పువ్వు అంటే తెలంగాణలో ఎవరికి తెలియని వాళ్ళు అయితే ఉండరు. సో ఇప్పుడు చాలా మందికి ఎట్లా అంటే నర్వ్స్ ప్రాబ్లంతో చాలా మంది ఫేస్ చేస్తుంటారు, నర్వ్స్ ప్రాబ్లంతో. సో వాళ్ళకి ఎట్లా అంటే ఈ మోదుగ పువ్వుతో క్యూర్ చేయొచ్చు అని అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు సార్? మనకి మోదుగ పూలకి ప్రాచుర్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళండి. ఎవరైనా ఇప్పుడు బ్రాహ్మలు ఒడుగు చేసేటప్పుడు మోదుగ చెట్టు కింద చెయ్యాలి యాక్చువల్గా. ఎందుకంటే మన బుద్ధి అంటే మన నర్వస్ సిస్టమ్ని అది యాక్టివ్గా ఉంచుతుంది. అంటే మోదుగ ఏంటి, చాలా ట్రెడిషన్స్లో వీటిలో కూడా వాడతాం. హోలీకి కానీ లేకపోతే దేవుడికి సమర్పించేటప్పుడు ఈ మోదుగ పూలు ఇచ్చినప్పుడు మనకి ధనం, ఐశ్వర్యం ఇవన్నీ రావడంతో పాటు ఒక మంచి బుద్ధిని, ఒక ఫోకస్ని, ఒక స్టడీనెస్ని ఇస్తుంది అన్నమాట. అలాగే మోదుగ పూలు చూసుకుంటే మన్మధుడికి రిప్రజెంటేటివ్ అయిన ప్లాంట్ ఇది. సో మన్మధుడు ఏంటి అంటే మన లస్ట్, అంటే మన విపరీతమైన కోరిక, అంటే మన కామం అంటాం. ఇది ఒక ప్రాపర్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి అది ప్రోగ్రెస్కి హెల్ప్ అవుతుంది. అదే గతి తప్పినప్పుడు, ఇప్పుడు ధనం మీద ఎక్కువ వ్యామోహం అయిందంటే ఆశ దురాశగా మారినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎవరి మీదైనా కోరిక అది రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇదంతా ఒక వికల్పాలు ఇవన్నీ వస్తుంటాయి. సో వాటిని అన్నింటినీ డైరెక్ట్ చేసి ఒక స్టేబుల్గా ఉంచాలనేది ఆ మోదుగ పూల యొక్క లక్ష్యం. అలాగే మనం హోలీ అప్పుడు కూడా ఈ మోదుగ పూలు తీసుకొచ్చి రసం తీసి అది నీళ్ళల్లో కలుపుకొని అందరి మీద జల్లుకునేవాళ్ళు. సో ఈ మోదుగ పూలకి చాలా ఆయుర్వేదిక్, అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మంచి డయూరెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని, ఫ్లోని ఇంక్రీజ్ చేయడం ద్వారా మనకి ఏదైతే నరాల బలహీనత ఇవన్నీ ఉన్నాయో వీటిని రాకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ వీటికి మోదుగ పూలు హెల్ప్ అవుతుంటాయి. అట్ ద సేమ్ టైం మన లోపల ఏదైతే ఫ్యాట్ డిపాజిట్స్ వెళ్తాయో బ్రెయిన్కి, అవి కొంచెం స్ట్రాంగ్ వెళ్ళడానికి ఆ మోదుగ పూలు హెల్ప్ అవుతుంటుంది. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ డైరెక్ట్గా ఏది డైజెస్ట్ అవ్వదు కదా, రసంగా మారి రక్తంలోకి వెళ్ళి అలాగా మజిల్కి, బోన్ మ్యారోకి వెళ్ళి అప్పుడు బ్రెయిన్కి కానీ నర్వస్ సిస్టమ్ కానీ అది పట్టుకుంటుంది. సో ఇంత ఫిల్టరేషన్లోని మనకి అందాల్సిన న్యూట్రియంట్స్ కరెక్ట్గా అందకపోతే అది ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. వాటికి మోదుగ పూలు హెల్ప్ అవుతుంటాయి. దీంతోపాటు ఇంకా చాలా అంటే బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే సోమలత అని మనకి యజ్ఞాల్లో వాడతారండి. ఇది ఒక అంటే ఎప్పటి నుంచో మనకి యజ్ఞాల్లో అంతా కూడా రిచువల్స్ అన్నీ కూడా సోమరసాన్ని బేస్ చేసుకొని ఉండేవి. సో ఈ సోమరసాన్ని ఏంటంటే ఒక దేవతలకి ఒక అప్రిషియేటరీగా అది యజ్ఞాల్లో వాడేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం. అందులో లాస్ట్కి దానికి ఇది ఆహుతి ఇచ్చినప్పుడు. అలాగే సోమలత మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానిలో. అంటే ఇంద్రుడు వీళ్ళందరూ కూడా సోమరసం తాగి బాగా బలాన్ని పెంచుకున్నారు అని చెప్పేసి మనం వేదాల్లో చదివాం. సో ఈ సోమలత ఏంటంటే మన బ్లడ్లోని ఏదైతే ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాము, మన ఎనర్జీ కరెన్సీ, అది దాన్ని కరెక్ట్గా ఫ్లో అయ్యేటట్టు బాగా హెల్ప్ అవుతుంది సోమలత. దీంతో ఏంటంటే మనకి లోపల స్ట్రెంగ్త్, రికవరీ, ఇది మేము చాలామందికి ఏంటంటే ఏదన్నా బాగా హెల్త్ కండిషన్ అస్సలు క్రిటికల్గా ఉన్నప్పుడు, బాగా సివియర్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా ఇదే మనం ఎమర్జెన్సీ మెడిసిన్ కింద ఇస్తుంటాం. దీంతో ఏంటంటే శారీరక దృక్పథం, అంటే పటుత్వం పెరుగుతుంది. అలాగే నరాలకి కానీ బ్లడ్ సర్క్యులేషన్కి కానీ బ్లడ్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ కూడా అన్నీ రిలీజ్ అవుతాయి అన్నమాట. దీంతో మీకు చాలా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఇది వాడడంతో మనం నరాల బలహీనత రాకుండా, లేదంటే మన మెంటల్ స్ట్రెంగ్త్ని, మన ఫిజికల్ స్ట్రెంగ్త్ని అన్నింటినీ మెయింటైన్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందండి. సో ఈ సోమలత అనేది మనకి అంటే కొంత ఇది ఉన్నా సరే
అంటే కొంత కాంట్రవర్సీ ఉందో అది ఓన్లీ అక్కడ ప్లేన్స్లో దొరుకుతుందని. బట్ మేమేంటంటే రీసెర్చ్ చేసి చాలామంది వేద పండితుల్ని అప్రోచ్ అయ్యి ఎవరైతే ఈ యజ్ఞాలు వీళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళని పట్టుకొని ఆ సోమలతని ఐడెంటిఫై చేసుకున్నాం. మన రీజియన్లో దొరికే దాంట్లో ఆ సోమలతను తీసి మేమేంటంటే అది ఒక డ్రై చేసి పౌడర్ ఫామ్లో పెట్టేసి రెడీగా ఉంచుకుంటాం అనమాట. సో ఎవరికైనా కానీ ఇదేంటంటే మనం ఒక గ్రీన్ టీ లాగా హాట్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు. సో ఇది ఎప్పుడైనా కానీ మనం తెచ్చి స్టోర్ చేసుకొని పౌడర్ చేసుకొని ఒక గ్రీన్ టీ లాగా తాగినప్పుడు మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం ఎంజాయ్ చేసుకోవచ్చు.